చైల్డ్ కస్టడీకి సంబంధించి పూణే ఫ్యామిలీ కోర్ట్ ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే భర్తని సరిగ్గా చూసుకోలేని అంటే ఆమె బాధ్యతలు నిర్వర్తించలేని యొక్క భార్య పిల్లలను చూసుకోవడానికి కూడా అంటే పిల్లల సంరక్షణను చూసుకోవడానికి కూడా అనర్హురాలంటూ కూడా ఈ సందర్భంగా పూణే ఫ్యామిలీ కోర్ట్ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ పిల్లలను ఒక భాగస్వామి పైన కక్ష తీర్చుకోవడానికి ఒక ఆయుధంగా కూడా వాడుకోలేరంటూ కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు చేసింది. సో ఈ నేపథ్యంలో అసలు చైల్డ్ కస్టడీకి సంబంధించి ఎలాంటి నియమాలు ఉంటూ ఉంటాయి, సో ఈ కేసులో అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చైల్డ్ కస్టడీకి సంబంధించి జనరల్గా ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత కస్టడీ ఇస్తూ ఉంటారు. సో జనరల్గా ఇక్కడ కోర్టు ఎందుకంట ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల రీజన్ ఏంటి, పర్టికులర్ కేసుకు సంబంధించిన వివరాలు? కేసు వివరాల్లోకి వెళ్తే, ఒక మహారాష్ట్రియన్ కపుల్, వాళ్ళిద్దరూ దే గాట్ మ్యారీడ్ ఇన్ ద ఇయర్ 2012. దాని తర్వాత 2016లో వీళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు. దాని తర్వాత 2022లో వీళ్ళిద్దరు ఏం చేశారు, హస్బెండ్కి చక్కటి వైస్ ప్రెసిడెంట్ జాబ్ వచ్చింది సింగపూర్ అనే దేశంలో. సింగపూర్కి వీళ్ళు షిఫ్ట్ అయ్యారు. సింగపూర్కి షిఫ్ట్ అయినప్పుడు అబ్బాయికి ఆల్మోస్ట్ 6 ఏళ్ళు. అక్కడ ఒక కేంబ్రిడ్జ్ కరికులం కాలేజ్ స్కూల్లో అబ్బాయిని అడ్మిట్ చేశారు. అబ్బాయి అకాడమికలీ బాగా చేస్తున్నాడు. 2022లో అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత ఈ భార్య ఏం చేసిందంటే, భార్య కొంచెం అంటే హస్బెండ్కి ఎప్పుడు విరుద్ధంగా ప్రవర్తించడం అది ఇది చేయటం, కొంచెం అంటే వైలెంట్ బిహేవియర్ నేచర్ ఉండిందట. సో ఈమె ఏం చేసింది, ఒకరోజు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పకుండా పిల్లోడిని తీసుకొని ఇండియాకు వచ్చేసింది. మరి అంతకుముందు ఆవిడ హస్బెండ్కి తెలియకుండా మరి టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకుందో, మరి రిటర్న్ టికెట్స్ కానీ రిటర్న్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ ఎవరి ప్రణయంతో చేసిందో మనకి క్లారిటీ లేదు. సో నాన్న పొద్దున ఆఫీస్కి వెళ్తే సాయంకాలం వచ్చేసరికి కుమారుడు లేడు, భార్య కూడా లేదు. అవాక్ అయ్యి షాక్ అయ్యి అయినా సరే అని చెప్పి వాళ్ళని కాల్ చేసి కనుక్కుంటే నెక్స్ట్ డేనో థర్డ్ డేనో తెలిసింది ఇండియాకు వచ్చేసిందని. అప్పుడు ఆయనకు అర్థమైంది వదిలేసి వెళ్ళిపోయింది అని. ఇక్కడికి వచ్చాక ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక లోకల్ స్కూల్లో ఇక్కడ జాయిన్ చేసింది. తర్వాత అబ్బాయితో ఎప్పుడు మాట్లాడాలని నాన్న ఎప్పుడు ఫోన్ చేసినా అబ్బాయికి యాక్సెస్ ఇచ్చేది కాదు. ఉన్న ఏమంటారు వయా మీడియరీ యాక్సెస్ అంతా కూడా బ్లాక్ చేసింది. ఫేస్బుక్ అయి ఉండొచ్చు, వేరే సోషల్ మీడియా అయి ఉండొచ్చు, వాట్సాప్ అయి ఉండొచ్చు, ఫోన్స్ అయి ఉండొచ్చు, టెక్స్ట్ మెసేజెస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అబ్బాయితో మాట్లాడడానికి యాక్సెస్ ఇవ్వలేదు. ఒకాని సందర్భంలో మాట్లాడితే ఈ అబ్బాయి మైండ్ ఈవిడ ఎంత చేంజ్ చేసిందంటే, నాన్నని తిట్టు అని చెప్పి, నాన్న ఒక డెవిల్ అని చెప్పి కూడా ఈ బాబు వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు డెవిల్ అని చెప్పి నాన్నతోనే డైరెక్ట్ అన్నాడు. అది కాకుండా నువ్వు ఎందుకు బ్రతుకున్నావు, నువ్వు చనిపోవాలి అని చెప్పి పిల్లోడు నాన్నతో అన్నాడు. సో ఈ నాన్న ఏం చేశాడంటే, లేదు నాకు నా అబ్బాయి కస్టడీ కావాలని చెప్పి సింగపూర్ కోర్టులో ఆయన ఫైల్ చేశాడు ఒక పెటిషన్. సింగపూర్ కోర్టులో పెటిషన్ ఫైల్ చేసిన తర్వాత సింగపూర్ కోర్టు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి, ఇక్కడ కేంబ్రిడ్జ్ స్కూల్ కరికులం ఫాలో అయ్యాడు, ఇక్కడ తను మంచి ఫ్రెండ్షిప్ అది చేశాడు, అకాడమికలీ చాలా బ్రైట్ ఉన్నాడు ఇక్కడ అది ఇది అని చెప్పి నాన్న కస్టడీలో నాన్న ప్రొఫైల్ చూసి, నాన్న ఈజ్ యాక్చువల్లీ ఎ టెకీ వర్కింగ్ ఫర్ అ వెరీ పాపులర్ ఇంటర్నేషనల్ కంపెనీ యాజ్ అ వైస్ ప్రెసిడెంట్, ఇదంతా చూసి బ్యాక్గ్రౌండ్ చూసి కస్టడీని ఈయన ఫేవర్లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సింగపూర్ కోర్ట్ నుంచి ఇండియాకి పూణేకి వచ్చేసింది. వీళ్ళు బేసికలీ మహారాష్ట్రియన్స్ అయినా పూణే నివాసులు ఇద్దరు. సింగపూర్ కోర్ట్ నుంచి ఈవిడకి ఈ ఆర్డర్స్ సర్వ్ చేసినా కానీ దాన్ని కంప్లై చేయలేదు, దాన్ని డిఫై చేసింది. ఒకటి, ఆయన నాన్న వెయిట్ చేసి ఏం చేశాడంటే, మళ్ళీ ఇక్కడ ఇండియాలో పూణేలో కౌన్సిల్స్ని పట్టుకొని వెళ్ళి పూణే ఫ్యామిలీ కోర్టులో కస్టడీకి ఫైల్ చేశాడు. కస్టడీకి ఫైల్ చేసినప్పుడు ఇనీషియల్గా ఈయనకు అగెయిన్స్ట్ ఆర్డర్ వచ్చింది. ఆయన దాన్ని మళ్ళీ పూణే హైకోర్టులో బాంబే హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. బాంబే హైకోర్టు ఏం చేసిందంటే, పూణే ఫ్యామిలీ కోర్టుకి ఈ కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ కన్సిడర్ చేసి ఫ్రెష్గా దీన్ని అడ్జుడికేట్ చేయాలి అంటే సరే అని చెప్పి పూణే ఫ్యామిలీ కోర్టు కేసుని మళ్ళీ రీఓపెన్ చేసింది. పూణే ఫ్యామిలీ కోర్టు ముందు
ఈ హస్బెండ్ వాళ్ళ లాయర్స్ కొన్ని కీలకమైన ఆర్గ్యుమెంట్స్ చేశారు. అదేంటి అంటే, నాన్న ఫైనాన్షియలీ వెల్, నాన్న సింగపూర్ షిఫ్ట్ అయ్యారు, నాన్న దగ్గర పిల్లోడు ఉన్నంతసేపు చక్కగున్నాడు, కేంబ్రిడ్జ్ కరికులం స్కూల్లో మంచి ఎకడమికలీ బ్రైట్ అయ్యాడు, మంచి అక్కడ హై ప్రొఫైల్ స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ ఉంది, ఫిజికల్ యాక్టివిటీ కానీ తర్వాత గేమింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చాలా చక్కగా చేశారు, ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది, పిల్లోడికి ఒక బ్రైట్ కెరియర్ ఉంది, లైఫ్లో పైకి వచ్చే ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి నాన్న వల్ల. ఇక్కడికి తీసుకొచ్చి ఏ స్కూల్లో అయితే జాయిన్ చేసిందో కనీసం నాన్నకి చెప్పలేదు ఈ మమ్మీ. తర్వాత ఈ స్కూల్కి ఆ స్కూల్కి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవిడ, ఈ మదర్ భార్య ఎవరైతే ఉందో ఈవిడ ఒకటి హస్బెండ్కి అగెయిన్స్ట్గా ఉండటం, హస్బెండ్కి వాయిలెంట్ బిహేవియర్ చూపించడం, హస్బెండ్ పేరెంట్స్కి కూడా చాలా వాయిలెంట్గా హస్బెండ్ పేరెంట్స్తో కూడా బిహేవ్ చేయటం, ఇట్లాంటి నేచర్ ఉంది. బేసికలీ దిస్ ఉమెన్ ఇస్ వెరీ వెరీ వాయిలెంట్ అండ్ నాట్ హంబుల్, అండ్ షీ did not actually give the husband conjugal rights also. She went against the conjugal rights. తర్వాత ఆవిడ సింగపూర్ కోర్ట్ ఆర్డర్స్ని కూడా డిఫై చేసింది. ఇక్కడ అంతకుముందు ప్రీవియస్గా ఫ్యామిలీ కోర్ట్ పూణే ఇచ్చిన ఆర్డర్స్ని కూడా డిఫై చేసింది. ఎక్కడ కూడా ఇప్పుడు చైల్డ్ కస్టడీకి వేసుకుంటే నార్మల్గా కోర్ట్స్, ఫ్యామిలీ కోర్ట్స్ ఏం చేస్తాయంటే, యాజ్ పర్ ద గార్డియన్స్ అండ్ వాట్స్ యాక్ట్, కోర్ట్స్ ఏం చేస్తాయి, కస్టడీ ఇచ్చే ముందు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇస్తారు. ఈ ఇంటరిమ్ ఆర్డర్స్లో ఏంటి అంటే విజిటేషన్ రైట్స్ అంటాం. ఈ విజిటేషన్ రైట్స్ ఏంటి, నాన్నకి విజిటేషన్ రైట్స్ వీక్లీ వన్సో ఫ్రమ్ మార్నింగ్ 10 o'clock to 5 o'clock, లేదంటే మార్నింగ్ 10 to 2, లేదంటే ఒక పర్టికులర్ హోటల్లోనో లేదంటే ఏదో చర్చ్లోనో ఇట్లాంటి పాయింట్స్ అది పెట్టి ప్లేసెస్ ఎక్కడ కలవాలి, ఏం కలవాలి. సాధారణంగా జనరల్గా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మానిటరింగ్లోనే విజిటేషన్ రైట్స్ ఇస్తారు. కానీ బోత్ పార్టీస్ అమికబుల్లీ కాన్సెంట్ అయ్యి ఒక వేరే రెస్టారెంటో లేదంటే వేరే మాలో ఇట్లా ఏదైనా పెట్టుకున్నా, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అవి పెట్టుకున్నా, ఇట్స్ ఆల్ రైట్, దే కెన్ డూ దట్ అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ నో అబ్జెక్షన్ బిట్వీన్ బోత్ ద పార్టీస్. విజిటేషన్ రైట్స్ ఇచ్చిన వాటిని కూడా ఈవిడ డిఫైల్ చేసింది. కాబట్టి ఫ్యామిలీ పూణే కోర్టు ఏం చేసిందంటే, ఒక దీంట్లో అబ్జర్వేషన్ పూణే ఫ్యామిలీ కోర్ట్ ఏం చేసిందంటే, తల్లి దగ్గర పిల్లలు సేఫ్ కాదు, తల్లి దగ్గర పిల్లలకి సెక్యూరిటీ ఉండదు, తల్లి దగ్గర పిల్లల కెరియర్ ఉండదు, తండ్రి అన్ని విధాల తండ్రి దగ్గరే మోర్ సెక్యూర్డ్. ఇది యాక్చువల్లీ వీ షుడ్ కాల్ ఇట్ అ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అండి. ఎందుకంటే మదర్స్, ఫీమేల్స్ అయి ఉండి వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియలీ దే మే నాట్ బీ స్ట్రాంగ్, సొసైటీని ఎదుర్కోలేకపోవచ్చు తండ్రి ఎదుర్కొన్నట్టు. సో ఎన్నో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పూణే కోర్టు కన్సిడర్ చేసి, ఒకటి అంటే ఇక్కడ చక్కగా ఫర్ ద ఫస్ట్ టైం ఏదైనా ఫ్యామిలీ కోర్టు ఒక మదర్ బిహేవియర్ వాయిలెంట్ అని అబ్జర్వ్ చేసి దాని మీద జడ్జ్మెంట్ ఇచ్చిందంటే అది ఇట్స్ ఓన్లీ ద పూణే ఫ్యామిలీ కోర్ట్ అండి. చక్కటి అబ్జర్వేషన్స్. నువ్వు హస్బెండ్కే అగెయిన్స్ట్ వెళ్ళినప్పుడు పిల్లోడికి ఏం సంస్కారాలు ఇస్తావు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేసింది ఫ్యామిలీ కోర్ట్ పూణే. నువ్వు భర్తకే విధేయత చూపించినప్పుడు పిల్లలకి ఎటువంటి సంస్కారం ఇస్తావు అన్నది కూడా ఫ్యామిలీ కోర్ట్ రైజ్ చేసింది. ఇది కాకుండా నువ్వు భర్త తల్లిదండ్రులకు కూడా విరుద్ధంగా అయ్యి వాయిలెంట్గా బిహేవ్ చేసినప్పుడు, అట్లాంటి నేచర్ నీకున్నప్పుడు, నువ్వు వాయిలెంట్గా ఉండి నీ బేసిక్ నేచరే వాయిలెంట్ ఉండి అన్నీ కూడా నువ్వు యాక్చువల్లీ ప్రతి దానికి కూడా రెబిలియన్ నేచర్ ఉంటే పిల్లోడి మానసిక ఒత్తిడికి గురవుతాడు, పిల్లోడు పాడైపోతాడు. అందుకనే పిల్లోడు నీ దగ్గర ఉండడం కరెక్ట్ కాదు, తండ్రి దగ్గర ఉండడమే కరెక్ట్ అని చెప్పి ఆ పర్మనెంట్ చైల్డ్ కస్టడీని తండ్రికి అప్పగించాడు. ఇది కాకుండా ఈ తల్లి నేచర్ వాయిలెంట్ అని చెప్పి, తల్లి నేచర్ రెబిలియన్ అని చెప్పి కోర్టు అబ్జర్వ్ చేయడమే కాకుండా కోర్టు ఇంకోటి ఏం చెప్పిందంటే, నీకు జ్యుడిషియల్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో బోత్ ద కేసెస్ సింగపూర్ కోర్టులో తర్వాత ఇక్కడ ఇండియన్ కోర్ట్స్లో, వాటిని నువ్వు ఉల్లంఘించావు, నువ్వు జ్యుడిషియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి కోఆపరేట్ చేయలేదు,
తర్వాత జ్యుడిషియల్ కోర్ట్స్ నీకేవైతే ఆర్డర్స్ పంపించారో దాన్ని నువ్వు డీఫై చేసావు కాబట్టి నీ దగ్గర పిల్లోడు ఉండడానికే లేదు. ఫస్ట్ టైం ఇట్లాంటి ఆర్డర్ అండి. అందుకని ఇదంతా కూడా అంటే న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ 2 అబ్జర్వేషన్స్ చాలా కీలకమైన ఒక స్పెసిఫైడ్ కేటగారికల్ అబ్జర్వేషన్స్ చేసింది పూణే హైకోర్టు. ఒక ఆఫన్ ఏమవుతుందంటే మనం చూసాం, నేను కూడా చాలా కేసెస్లో చూసా, హస్బెండ్ వెళ్ళి ఫ్యామిలీ కోర్ట్ నుంచి విజిటేషన్ రైట్స్ తీసుకున్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వైఫ్స్ విజిటేషన్ రైట్స్ని కంప్లై చేయలేదు. ఏదో ఒక రీజన్ చెప్పి ఆ రోజు ఏదైతే విజిటేషన్ రోజు ఉంటుందో, డేట్ ఉంటుందో, ఆ రోజు రాకపోవటం, పిల్లల్ని తీసుకురాకపోవటం, పిల్లలకి బాగాలేదని చెప్పటం, దాన్ని ఆ ఇచ్చిన కోర్ట్ ఆర్డర్స్ని డిఫై చేస్తారు. దాన్ని సీరియస్గా తీసుకుంటూ ఆ వైఫ్ని, మదర్ని రెప్రిమాండ్ చేస్తూ కోర్ట్ అన్నది, జ్యుడిషియల్ ఆర్డర్స్ని నువ్వు ఉల్లంఘించావు కాబట్టి నీకు కస్టడీ ఉండదు. సింగపూర్ కోర్టే కాదు, ఇండియన్ కోర్ట్స్ని కూడా నువ్వు డిఫై చేసావు కాబట్టి యూఆర్ అ వెరీ వైలెంట్ ఉమెన్ ఇన్ నేచర్. దానివల్ల మీ పిల్లోడు మానసికంగా ఒత్తిడికి గురవుతాడు. అది కాకుండా పిల్లోడికి తండ్రి ఎగెయిన్స్ నువ్వు చెప్తున్నావు. నీకు నీ హస్బెండ్కి ఎన్నో ఉండొచ్చు. పిల్లల్ని తీసుకొచ్చి ఒక తండ్రిని డెవిల్ అను, లేదంటే పిల్లోడిని తీసుకొచ్చి నువ్వు చచ్చిపోవాలని చెప్పి తండ్రిని అనిపించడం, ఇదంతా నువ్వు నేర్పించడం వల్లే పిల్లోడు ఎట్లా మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లోడి ప్రవర్తన చేంజ్ అవుతుంది. పిల్లోడు మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతాడు. పిల్లోడి ఎకడమిక్ ఫ్యూచర్ అంతా కూడా నాశనం అవుతుంది. పిల్లోడి కెరియర్ కూడా నాశనం అవుతుంది అని చెప్పి కస్టడీని అయితే సింగపూర్లో ఉన్న భర్తకి అప్పచెప్పడం జరిగిందండి. కస్టడీ ఆయన ఫేవర్లో కోర్టు వారు ఆర్డర్స్ ఇచ్చారు. ఓకే సార్, ఇంకొక విషయం చెప్పండి. సో జనరల్గా పిల్లలను ఎక్కువ శాతం కస్టడీకి అంటే తల్లి దగ్గరనే ఉండడానికి ఎక్కువ జడ్జిమెంట్స్ మనం చూస్తూ ఉంటాం. సో కానీ ఇక్కడ కేవలం ఓన్లీ ఆమె క్యారెక్టర్ అంటే ఆమె ప్రవర్తన వల్లనే కస్టడీ తండ్రికి ఇచ్చారనుకోవచ్చా, లేదంటే పిల్లాడి ఇష్టాన్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది? ఇక్కడ మీరేసిన మంచి ప్రశ్న అండి. ఇట్లాంటి కేసెస్లో సాధారణంగా ఒకవేళ మైనర్ 12 years 13 years 10 years అవుతే జడ్జి గారు ఏం చేస్తారంటే ఫ్యామిలీ కోర్టులో ఒక పలానా రోజు వాళ్ళకి టైం పెట్టి ఈ పిల్లల్ని చేంబర్ లోపలికి పిలిచి వీళ్ళ కాన్సెంట్ కూడా తీసుకుంటారు. నువ్వు మమ్మీ దగ్గర ఉండాలనుకుంటున్నావా, డాడీ దగ్గర ఉండాలనుకుంటున్నావా, నీకు మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా, మమ్మీ మంచిదా, డాడీ మంచిదా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ జడ్జి గారు చేంబర్స్లో వేసి పిల్లల్ని కూడా ఎగ్జామిన్ చేస్తారు. కొన్ని కేసెస్లో చూసింది ఏంటి నేనంటే, వీళ్ళని రాసిమ్మని చెప్తారు పిల్లల్ని, నీకు ఎవరంటే ఇష్టం ఏంటి అని రాతపూర్వకంగా కూడా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని కూడా దాన్ని జడ్జిమెంట్లో అయితే కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ కేసులో ఏమైందంటే పిల్లోడిని ఎక్కడ ఎగ్జామిన్ చేసినట్టు ఎక్కడ కూడా మనకి రిపోర్ట్స్ రాలేదండి. ఆ జడ్జిమెంట్లో కూడా ఎక్కడ కూడా మనము ఇచ్చేయలేదు. కాబట్టి మీరు అన్నట్టు ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్సే ఈ పూణే ఫ్యామిలీ కోర్టు వారు ఆర్డర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అనాదిగా వస్తున్న ప్రాక్టీస్ అది, తల్లి దగ్గర ఉంటేనే సేఫ్ అని. ఇప్పుడు కోర్ట్స్ అన్నీ కూడా మారుతున్న ట్రెండ్ని చూసి, ఈ రెబిలియస్ నేచర్ ఆఫ్ మదర్స్ని చూసి, ఫాల్స్ 498 కేసెస్ ఎన్నో మల్టిపుల్ లాక్స్ ఆఫ్ కేసెస్ సుప్రీంకోర్టు ముందుకి రావటం చూసి, ఫాల్స్ డీవీసీ కేసెస్ వైఫ్స్ ఫైల్ చేయటం చూసి ఈ ట్రెండ్ అంతా మారుతుంది. కాబట్టి ఒక రియాలిటీ ఫ్యాక్టర్ అంతా కూడా యాక్చువల్లీ కోర్ట్స్ ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఈ రియాలిటీ ట్రూత్స్ని బేస్ చేసుకొని దీంట్లో అయితే జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ. సో ఈ పర్టికులర్ కేసులో చూసుకున్నట్లయితే చైల్డ్ కస్టడీకి సంబంధించి ఇక్కడ అంటే తల్లికి సంబంధించినటువంటి క్యారెక్టర్ అంటే ఆమెకు సంబంధించినటువంటి ప్రవర్తన, ఆమె భర్తతో కానివ్వండి లేదంటే అత్తామామలతో కానీ ఉన్నటువంటి తీరును బట్టే ఆమె యొక్క స్థితిని అంచనా వేసే పిల్లవాడు ఆమె దగ్గర ఉంటే సేఫ్గా ఉంటాడా, లేదంటే తండ్రి దగ్గర ఉంటే సేఫ్గా ఉంటాడా, సురక్షితంగా ఉంటాడా, సో అతను ఫ్యూచర్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందా అనేటువంటి అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ కస్టడీని తల్లి నుంచి ఇక్కడ తండ్రికి అప్పగించడం జరిగిందని సల్మాన్ రాజు గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక రకరకాల అంశాలను అన్నింటినీ కూడా ఈ చైల్డ్ కస్టడీ ఇచ్చేటప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళ ఇష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో బయట చూస్తూ ఉన్నాం, భార్యలు అనేక రకాలుగా
తప్పుడు కేసులు భర్తలపై పెడుతూ ఉండడం, సో ఇలాంటి అన్ని రకాల అంశాలు కూడా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సో తాజాగా ఈ పిల్లల కస్టడీకి సంబంధించి కోర్టులు జడ్జిమెంట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా సల్మాన్ రాజు గారు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.